480 80 కొట్టావు కదా. సో జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి స్కామ్స్ అయితే జరగడానికి అవకాశం ఉంటుంది. అమ్మా సరిపోయిందయ్యా, ఇంకొక ఫ్లోర్ ఉంది, కింది దిగాల్సింది. సో ఫైనల్లీ ద వ్యూ పాయింట్. హాయ్ గైస్, దిస్ ఈజ్ బ్రూటల్ మోటో తెలుగు. సో నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చా. మా ఊరు పక్కనే అడవి కూడా ఉండేది. ఏమో అదే రీజన్ అయ్యి ఉండొచ్చు, నేను ఇలాంటి నేచురల్ విజిటింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను. నాకు నేచర్ అన్న, వాటర్ ఫాల్స్, నేచర్, సౌండ్స్, గ్రీనరీ, ఫ్రెష్ గాలి ఇవంటే చాలా ఇష్టం. మేబీ ఆ చిన్న ఊరు నుంచి వచ్చినందుకే అనుకుంటా ఇదంతా. సో ఎవరైనా నాకులాగా ఇట్లానే సిటీలో ఉండి ఇబ్బంది పడుతూ నేచురల్ థింగ్స్ని విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్స్లో మనకి లొకేషన్ అయితే ఉంది. చెక్ చేయండి ఈ బ్లాగ్ ఫుల్ దాని గురించే డీటెయిల్స్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనం గొట్టంగుట్ట అయితే వెళ్తున్నాం. అండ్ నో టైమ్ ఈజ్ 8+ అయితే అవుతుంది. అండ్ బైక్ని కాసేపు ఐడియాలో పెడదాం. 480 కొట్టానా? స్టార్ట్ చేసేసి సో ప్రజెంట్ అయితే 480 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించాము. అండ్ 3 పాయింట్స్ పెట్రోల్ అయితే చూపిస్తుంది. 120 కిలోమీటర్స్ పర్ వన్ సైడ్ అయితే ఇది ఎనఫ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ తక్కువ అయితే గినా మనం హైవేలో కొట్టించుకుందాం. ఇంకా వెళ్తుంటే మనకు హైవేలో చాలా అయితే తగులుతాయి, ఎందుకంటే జహీరాబాద్ వరకు వెళ్ళాలి మనము. ఆ రోడ్ అయితే నాకు చాలా ఫేవరెట్ అనమాట. హైదరాబాద్ టు పూణే నేను ఎన్నిసార్లు డ్రైవ్ చేశాను ఆ రోడ్ మీద. అసలు నాకు చాలా ఫేవరెట్ అండ్ చాలా తెలిసిన రోడ్డు. వచ్చేసి మనము గొట్టంగుట్ట హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక లొకేషన్ ఉంది. సో ఒక మినీ హిల్ స్టేషన్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఆ ఫీలింగ్ ఉంటుందో లేదో తెలీదు. అండ్ ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ సమ్ విలేజ్ ట్రైబల్ లైఫ్ స్టైల్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇవాళ స్టార్ట్ అయ్యాను నేను బైక్ తీసుకొని. అండ్ దిస్ ఈస్ బాచుపల్లి రోడ్ అనమాట. సూరారం టు బాచుపల్లి షార్ట్కట్ రోడ్డు. ఎంత ప్రశాంతంగా ఉందో కదా. నాకు ఇలాంటి రోడ్ల మీద డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈఎల్ అన్నమాట, ఇదే BHEL కంపెనీ. సో ఇక్కడ నుంచి అయితే మనం టర్న్ తీసుకోవాలి, ఎందుకంటే ఆ స్ట్రైట్ రోడ్ వచ్చేసి ఆ స్ట్రైట్ వేడ్ విషయానికి వస్తే అదైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి సో BHEL ముందు నుంచి వెళ్ళొచ్చు. ఈ ఎన్ని రోజులైతే కన్స్ట్రక్షన్లు ఉంటుందో అన్ని రోజులు మనం BHELని దగ్గర నుంచి చూసే అవకాశం అయితే ఉంటుంది. పటాన్ చెరువు వచ్చేసి ఒక 6 to 7 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. అది దాటిన తర్వాత మనకు ఓపెన్ రోడ్ వస్తుంది టువర్డ్స్ సంగారెడ్డి. అండ్ సంగారెడ్డి కనుక క్రాస్ అయిపోతే ఇంకా మనకు ముంబై హైవే కొట్టి పారేయచ్చు అనమాట. మామూలుగా ఉండదు అసలు. 4-వే ఫుల్ యాక్సెస్ కంట్రోల్ లాగా అనిపిస్తుంది కానీ కాదు. అండ్ సో ఫైనల్లీ వీఆర్ ఆన్ సంగారెడ్డి హైవే. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకొక 100 కిలోమీటర్స్ మైట్ బి ఓకే, లెస్ దెన్ 100 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. మ్యాప్స్ ఇంకా పెట్టలేదు, చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ ఆగిన తర్వాత మ్యాప్స్ యాడ్ చేద్దామని చెప్పేసి. సో ఫైనల్లీ గైస్ వీఆర్ ఆన్ హైదరాబాద్ ముంబై ఎక్స్ప్రెస్ హైవే కాదు, హైవే. సో ఈ హైవే మీదకి అయితే టచ్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి మనకు బాగుంటుంది, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ కంట్రోల్డ్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకు సపరేట్గా ఊర్ల కోసం అంటే సర్వీస్ రోడ్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి కంటిన్యూ అయిపోవాలి. వావ్, ఎక్కడ చూసినా కూడా టెంపుల్స్ మాత్రం వేరే లెవెల్లో కట్టారు అసలు. ఎక్కడ చూసిన లొకేషన్స్. సదాశివపేటకి ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ ఉంది. అండ్ జహీరాబాద్కి వెళ్ళామంటే ఆల్మోస్ట్ ఆల్ మనం కర్ణాటక బార్డర్కు దగ్గరికి వెళ్ళిపోయినట్టే. ప్రజెంట్ అయితే మనం టోల్ గేట్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయినాం అనమాట. ఇది వచ్చేసి కాంకోల్ టోల్ గేట్. మనకు హైదరాబాద్ టు కర్ణాటక వెళ్తుంటే వచ్చే ఫస్ట్ టోల్ రోడ్లో ఫస్ట్ టోల్ గేట్ ఇదే. సో దీన్ని క్రాస్ చేసిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ఇక్కడైతే అవైలబిలిటీ ఉంటుందని చెప్పేసి గెస్ చేసుకొని అప్పటి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా. అండ్ జహీరాబాద్ వచ్చేసి ఇక్కడ నుంచి 21 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి జహీరాబాద్ వచ్చేసి 38 కిలోమీటర్స్, సోలాపూర్ 236 కిలోమీటర్స్ అండ్ ముంబై 632 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి పూణే వచ్చేసి 480 కిలోమీటర్స్ ఉంది. మనం వెళ్ళాల్సింది జహీరాబాద్ 40 కిలోమీటర్స్ వేసుకోండి. 38 హియర్ అండ్ దేర్, ఆల్ అరౌండ్ 40 కిలోమీటర్స్ అయితే ఉంది. ఓన్లీ సింగిల్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది మనకు ఫ్యూయల్. సో చేంజ్ చేద్దాము అండ్ కాస్త రీఫ్యూయల్ చేసి అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్దాం. ఎందుకంటే 20 కిలోమీటర్స్ అన్నారు. దట్టు మొత్తం ఘాట్ రోడ్ అంటే మీన్స్ రోడ్ బాగోదని అయితే చెప్పారు. ఫుల్లీ అడవిలో అయితే డ్రైవ్ చేయాలని చెప్పారు. సో నేను ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఫ్యూయల్ అయితే చేపిద్దాం అనుకుంటున్నా. సో రెస్టారెంట్ F3 ఇది క్లోజ్ అయినట్టుంది.
మేబీ ఈవినింగ్ ఓపెన్ చేయొచ్చు, చెప్పలేం. వాట్ విల్ హ్యాపెన్ వాట్ విల్ హ్యాపెన్. తిరుపతి హోటల్ అట, ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇందులోకి అయితే వెళ్దాము, బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ఆకలేస్తుంది, ఇప్పటికే చాలా వరకు ఆగాము. యాక్చువల్లీ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నాము కెమెరా. నేనైతే ఒక దోశ ఒక పూరి అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇవి తినేసిన తర్వాత ఛార్జింగ్ తీసుకొని మళ్ళీ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుదాం. హోటల్లో కూడా దేని సెక్షన్కి దానికి సపరేట్గా ఉంది, ఫాస్ట్ ఫుడ్ అని, టిఫిన్ అని చెప్పేసి. ఓకే, నాకు కూడా వర్త్ అనిపించింది, కాకపోతే ప్రైజే కాస్త ఎక్కువ అనిపించింది, 50 రూపీస్ ఫర్ 1 ప్లేట్. సో ఓకే, సో దెన్ వీ విల్ కంటిన్యూ ద రైడ్. అండ్ ఈ ఛార్జింగ్ పెట్టాం కదా, ఇది కూడా తీసేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం ఇప్పుడు. సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి జహీరాబాద్ 22 కిలోమీటర్స్ అని చెప్పాను కదా, అంతకుముందు రీఫ్యూలింగ్ అయితే చేయించుకుందాం. ఇట్స్ ఆల్మోస్ట్ 11 o'clock అయితే అవుతుంది. అండ్ ఇవాళ వర్షం పడే సిచ్యువేషన్స్ కూడా కనిపించట్లేదు, మరి వాటర్ఫాల్ పరిస్థితి ఏందో తెలియదు. వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే చూద్దాము. అండ్ నాకు మనకి వెళ్తుంటే అయితే దారిలో ఒక చిన్న వాటర్ ఫ్లో అయితే కనిపించింది అనమాట. జస్ట్ ఒక ఆనకట్లాగా అయితే ఉంది, ఇక్కడ అందరు చేపలు పడుతున్నారు. చూడడానికి చాలా బాగుంది, ఒకసారి చూడండి. సో జహీరాబాద్, ఓకే ఇదే అనమాట. జహీరాబాద్ లోపలికి అయితే వెళ్ళాలి మనమైతే. ఇటు సర్వీస్ రోడ్లోకి అయితే కట్ కావాలని చెప్పేసి చూపిస్తుంది. మనకైతే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యూయల్ స్టేషన్ కంపల్సరీ కావాలి. సో నేనైతే ఎవరినైనా అడుగుదాం అనుకున్నాను పెట్రోల్ పంప్ ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి, కానీ అడుగుదాము అనుకునే లోపే కళ్ళ ముందే ప్రత్యక్షమైంది. అది కూడా రెండు, ఒకటి రోడ్కి ఇటు సైడ్ ఇండియన్ ఆయిల్ ఉంది, రోడ్కు అటు సైడ్ ఏమో, రోడ్కు రైట్ సైడ్లో వచ్చేసి హెచ్పి ఉంది, రోడ్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇండియన్ ఆయిల్ ఉంది. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి, కాకపోతే ఫోన్పే తీసుకుంటారా లేదా అన్నది మాత్రమే డౌట్ అన్నమాట. సో స్కానర్ ఎక్కడ ఒకసారి ఫోన్ 310 కొట్టండి. సో 310 రూపీస్ ఫ్యూయల్ అయితే చేసాం ఇప్పుడు. వావ్, ఇవన్నీ చూడండి, ఏంది ఇవన్నీ, ఏంది ఇదంతా ఈ ఎముకలు కూడా పెట్టినట్టు పెట్టారు. ఏం బ్రాండ్ ఇది? విచ్ కంపెనీ ఇస్ దిస్? మహీంద్రా. ఓకే, మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ మేబీ దగ్గర ఉండొచ్చు. భలే ఉన్నాయి అన్నీ. మహీంద్రా ట్రక్స్, ఇంత స్టోరేజ్ స్పేస్ వీళ్ళదేనేమో. సో 310 రూపీస్ పెట్రోల్ అయితే మనం ఫిల్ చేసాము. అండ్ ఇక్కడ మహీంద్రా వెహికల్ చాలా వరకు పార్క్ చేసి ఉన్నాయి, ఐ డోంట్ నో వై. ఇక్కడ నుండి 22 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అండ్ 36 minutes టైం అయితే చూపిస్తుంది. మరి ఎంతసేపట్లో రీచ్ అవుతామనేది చూడాలి. గాయస్, ఈ రోడ్ అయితే సూపర్ ఫన్నీగా ఉంది రైడ్ చేయడానికి. ఇక్కడ నుంచి ఇంకా 27 minutes అయితే చూపిస్తుంది. 7.7 కిలోమీటర్స్ ఇదే రోడ్ మీద కంటిన్యూ చేయాలి ఇప్పుడు. సో దాని తర్వాత అయితే మనం చేంజ్ అవ్వాలి. ఇక్కడే దిస్ ఈజ్ ద టర్న్ టువర్డ్స్ లెఫ్ట్. ఏంది ఇది? ఓహో, తీస్తున్నా. దేవస్థాన్ ట్రస్ట్ అంట. ఇటు రోడ్డు కూడా వేసినట్టున్నారు మరి. రోడ్ వాస్ ఫక్డ్ అప్. ఇక్కడ నుండి ఇంకా 6 kilometers అయితే చూపిస్తుంది. మేబీ అండర్ కన్స్ట్రక్షన్ ఆర్ మైట్ బి డ్యామేజ్డ్. ఐ డోంట్ నో హౌ వీ విల్ కంప్లీట్ దిస్ ట్రిప్. ఇట్ ఈస్ 5.7 kilometers ఫ్రమ్ హియర్. ఒకవేళ కనుక వచ్చేటప్పుడు వర్షం కొడితే ఇంకా అంతే, బండి నడవదు, మేము దాన్ని నడపలేము, వేరే ఉంటుంది సిచ్యువేషన్. ఇక మొత్తం ఎర్ర ఇటుకలు, ఎర్ర మట్టి, ఎర్ర ఇండ్లు, ఎక్కడికి పోయినా ఎరుపు 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 ఎరుపు. చున్నం బట్టి వాడ తాండా అంట ఇది. జిల్లా వచ్చేసి సంగారెడ్డి. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇంకా 4.2 kilometers అయితే ఉంది. 1x అన్నా 0.5x అన్నా ఎట్లన్నా పెట్టు. 0.5 ఇది వస్తుంది. అయ్యో, వేరే ఉంది ఆ రోడ్డు. సో ఫైనలీ రీచ్డ్. సో మెనీ పీపుల్, చాలామంది వచ్చారు ఇక్కడికి. ఎవరు ఉండరని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి.
మెనీ పీపుల్, మెనీ గ్రేట్ పీపుల్. ఓకే, వ్యూ పాయింట్కి ఇదే దారి అని చెప్పారు. మీకు ఎక్సలెంట్ దారి చూపిస్తా వ్యూ పాయింట్కి. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు. వామ్మో, ఇది నాకైతే టాస్కే. సో ఇదే అన్నమాట ఆ వ్యూ పాయింట్ కనిపించే బిల్డింగు. దీన్ని ఎక్కాలి. ఇది యాక్చువల్లీ బిలాంగ్స్ టు తెలంగాణ ఫారెస్టా ఆర్ కర్ణాటక ఫారెస్ట్ సంథింగ్. సో దీని పైకి ఎక్కితే మనకైతే కనిపిస్తుంది. సో కాసేపు అయితే కూర్చొని రెస్ట్ తీసుకుందాము. గాయస్, మొత్తానికైతే వ్యూ పాయింట్ చూసాం కదా. సో వ్యూ పాయింట్ చూసిన తర్వాత కిందికి వస్తే మనకి ఇక్కడ టెంపుల్ కూడా ఉంది దర్శనం చేసుకోవడానికి. సో ఇక్కడికి వస్తే ఇది కూడా మిస్ చేయకుండా అయితే చూడండి, దర్శనం చేసుకోండి. అండ్ చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. వీకెండ్స్లో అయితే మనకు చాలామంది కనిపిస్తారు ఇక్కడ, వీక్ డేస్లో అయితే కాస్త తక్కువ. కానీ ఇదే ఆ టెంపుల్. సో దర్శనం మాత్రం తప్పకుండా చేసుకోండి. టెంపుల్ పక్కన మనకు ఒక చిన్న దారి ఉందన్నమాట. ఈ దారి కనిపిస్తుంది కదా, ఈ దారి త్రూ వెళ్తే అయితే మనము కిందికి అయితే రీచ్ అవ్వచ్చు. ఇందాక మనం చూసిన వ్యూ పాయింట్ కింద వాటర్ కనిపించాయి కదా, ఆ వాటర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఈ శ్రీ గురు గంగాధర్ బక్కారపు తప్సోవన దేవస్థాన ట్రస్ట్ ఈ బోర్డు నుంచి ఇక్కడ పక్కకు కనిపించే దారి త్రూ కనుక వెళ్ళిపోతే మనము హిల్ క్లైంబింగ్ డౌన్ అయితే వెళ్ళొచ్చు అనమాట. డౌన్ వెళ్ళిన తర్వాత మనకైతే ఇంకా వ్యూ పాయింట్ కనిపిస్తుంది. మన జర్నీ వచ్చేసి కంటిన్యూ చేద్దాము. ఇదన్నమాట లొకేషను. అక్కడెక్కడో ఉంది, ఇంకా నడవాల్సింది. నేనైతే ఇక్కడ ఆగిపోయా. అండ్ ఇదిగో మనం నడిచి వచ్చిన దారి, అసలు దారి కాదు, అసలు ఏం కనిపించట్లేదు. ఆ వ్యూ పాయింట్ కోసం అయితే నడిచి రావాల్సి వస్తుంది. ఇంకంతా కిందికి వెళ్ళాలి. ఇంకా అదంతా కిందికి పోతే అక్కడెక్కడో వాటర్ ఉన్నాయి, దాన్ని పట్టుకొని పోతే వాటర్ ఫాల్ అన్నారు. వా, సరిపోయింది. సూర్యుడు వర్షం వస్తుంది అనుకుంటే సూర్యుడు ఎండ కొట్టి పారేస్తుంది. అయిపోయింది పని. అమ్మా, సరిపోయింది అయ్యా. ఇంకొక ఫ్లోర్ ఉంది, కింది దిగాల్సింది. ఆ జాకెట్కి బ్యాగ్కి మా పుచ్చిపోయింది అయ్యా. సో వర్త్ అనిపిస్తుందేమో లొకేషను, చూద్దాము. ప్రజెంట్ అయితే కాసేపు రెస్ట్ మోడ్. ఓహో, so finally the view point. Wow. సో ఫైనల్లీ ఇక్కడికైతే రీచ్ అయ్యాను. లొకేషన్ చూడండి. ఇట్లా ఇటు వాటర్ పోతున్నాయి కదా, ఈ ఏరియా మొత్తం ఫిల్ అయిపోద్ది అన్నమాట ఒకవేళ వర్షం పడితే. చూడండి ఏరియా ఎట్లుందో, వేరే ఉంది అసలు. నేనైతే ఇక్కడ నిలబడ్డాను. ఒకవేళ రెయిన్ కనుక వచ్చి అటు క్రాస్ చేసిన తర్వాత వర్షం వస్తే ఇంకంతే, అట్లాక్ అయిపోతాము. అండ్ మబ్బులు కూడా గట్టిగానే ఉన్నాయి.
ఇట్లుంది లొకేషన్. గాయస్ ఫైనల్లీ ద రైడ్ ఈజ్ ఓవర్. సో టైం ఉంటే ఇప్పుడు మనం వాటర్ ఫాల్కి వెళ్దాం, లేదంటే